సార్ చెప్పండి. ఇక్కడ ఇవాళ రోటరీ క్లబ్ ఆఫ్ ఒంగోలు సెంట్రల్ వొకేషనల్ ఎక్సలెన్స్ అవార్డ్స్ ఇవ్వబడుతుంది. అక్కడ వాళ్ళు ప్రమాణమైన అవార్డీస్ని సెలెక్ట్ చేశారు. అందరూ వచ్చే జనరేషన్కి ఎడ్యుకేషన్ అయినా లేకపోతే సోషల్ వాల్యూస్ అంటే నో డ్రగ్స్ అయినా లేకపోతే ఆర్గానిక్ ఫార్మింగ్ అయినా ఇవన్నీ మన ఫ్యూచర్ సస్టైనబిలిటీ కోసం గొప్ప కృషి చేస్తున్నారు అవార్డీస్ అందరూ. అందుకనే ఈ సందర్భంగా నేను ఐఎమ్ కంగ్రాచులేటింగ్ రోటరీ క్లబ్ ఆఫ్ ఒంగోలు సెంట్రల్. మంచి ప్రోగ్రాము, మంచి అవార్డీస్కి ఇచ్చి మనందరికీ ఇన్స్పిరేషన్ లాగా ఇస్తున్నారు. అలాగే రోటరీ అంటే లొకేషన్ చాలా అందరికీ నమస్కారం. వ్యవసాయాన్ని పిల్లలకు కూడా పరిచయం చేయాలి, పట్టణ వ్యవసాయం చేయించాలనేది మా ఇన్స్టిట్యూట్ కాన్సెప్ట్. ఫ్రీడమ్ బర్డ్స్ టాలెంట్ హంట్ అండ్ గ్రీన్ ఛాలెంజ్లో భాగంగా స్కూల్ పిల్లలకి, చిన్నారులకి ఎవరికైనా మొక్కలు పెంచడము, విత్తనాలు పంపిణీ చేసి మొక్కలు పెంచడము ఆ కార్యక్రమం కంటిన్యూగా కండక్ట్ చేస్తున్నాము. దీనికి సపోర్ట్ చేస్తూ రోటరీ క్లబ్ ఆఫ్ ఒంగోలు వాళ్ళు డిస్ట్రిక్ట్ లెవెల్ విన్నర్స్కి ప్రైజ్ మనీ అనౌన్స్ చేయడము, అలాగే ఫుడ్ లిటరసీ క్యాంప్ ప్రతి వారం జరిగే ఫుడ్ లిటరసీ క్యాంప్కి స్పాన్సర్స్ వాళ్ళే చేస్తుంటారు. అలాగే ఇప్పుడు జరగబోయే ఎన్టీఆర్ కళా పరిషత్తులో భాగంగా రోటరీ క్లబ్ సహకారంతో ఒక 5,000 మంది విద్యార్థులకు ఫుడ్ లిటరసీ క్యాంప్తో పాటు సీడ్స్ డిస్ట్రిబ్యూషన్, అలాగే మొక్కలు పెంచే కార్యక్రమం చేతిలో చిగురించే భావి భారతం అనే కాన్సెప్ట్తో వాళ్ళు శాస్త్రీయ భవన్ స్పాన్సర్ చేస్తారు. ఈ 2 ప్రోగ్రామ్స్ మేము ఫ్రీడమ్ బర్డ్స్ ఇన్స్టిట్యూట్ తరఫున కండక్ట్ చేస్తున్నాము. పిల్లలందరూ సెల్ ఫోన్స్కి అడిక్ట్ కాకుండా మొక్కలు పెంచుతూ ఇంటి కుటుంబ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని మా ఈ చిరు ప్రయత్నము. దీనిలో భాగంగానే పిల్లలకి రకరకాల ఆకుకూర మొక్కలు ఎలా పెంచుకోవాలి, కూరగాయల మొక్కలు ఎలా పెంచుకోవాలి, మెడిసిన్ ప్లాంట్స్ ఎలా పెంచుకోవాలి, అలాగే అర్బన్ ఫార్మింగ్ ప్రాజెక్ట్ లాగా స్కూల్ పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులతో కానీ, పాఠశాల సిబ్బందితో కానీ, లేకపోతే ఎల్డర్స్తో కానీ ఎవరితో అయినా కలిసి ప్రాజెక్ట్ లాగా చేసే కాంపిటీషన్స్ కండక్ట్ చేస్తున్నాము. ఈ కాంపిటీషన్స్ మొత్తం రేపు జనవరి 18 నుంచి 31 దాకా ఎన్టీఆర్ కళా పరిషత్తులో జరుగుతాయి. అలాగే బాలోత్సవంలో భాగంగా ఫిబ్రవరిలో కూడా కాంపిటీషన్స్ కండక్ట్ చేస్తాము. ఒంగోలులో కానీ ప్రకాశం జిల్లాలో ఎక్కడైనా పిల్లలు మొక్కలు పెంచడము, వ్యవసాయానికి సంబంధించి ఏ ప్రాజెక్ట్ చేసినా పిల్లలకి వాళ్ళ కాంపిటీషన్స్ కండక్ట్ చేసి బహుమతి ప్రదానం చేస్తాము. ఫ్రీడమ్ బర్డ్స్ ఆర్గనైజేషన్ తరఫున ఈ ప్రోగ్రామ్స్ అన్ని ప్రతి సంవత్సరం కండక్ట్ చేస్తామని తెలియజేస్తాం. కాలాతీతమైన మన సంస్థ మీద ప్రేమతో మన గవర్నర్ అయినటువంటి వ్యక్తి శరత్ చౌదరి గారు ఇంత సమయాన్ని వెచ్చించి, వారితో పాటుగా నడమల నాగేశ్వరరావు గారు కూడా ఇంత సమయం వెచ్చించి అందరినీ సత్కరించేందుకు వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. లాస్ట్ గా మిత్రులారా, ఈ కార్యక్రమం అయిపోయింది. పిల్లలు
ఈ సభకు వచ్చేసినటువంటి పెద్దలు అందరికీ, ఈ యొక్క మేనేజ్మెంట్ చేసినటువంటి పెద్దలకు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలండి. నాకు ఈ మధ్య నెల రోజుల నాడు ఒక యాక్సిడెంట్ జరిగి మరి కాలు అసలుకే ఇదండి, దీని మీద కొంచెం వీక్గా ఉన్నాను. కొంచెం కూర్చొని నేను మాట్లాడతానండి. కొంచెం నాకు అవకాశం ఇస్తే ఒక 5 నిమిషాలు. వేదికను అలంకరించిన పెద్దలకు, ఈ సభకు వచ్చిన వారికి హృదయపూర్వక నమస్కారములు. నా పేరు కటారి సుబ్బారావు. నేను రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్లో 34 సంవత్సరాలు పనిచేసి 2011లో రిటైర్ అయ్యాను. ఆ తర్వాత 2013లో ఈ ప్రకృతి వ్యవసాయం మొదలుపెట్టాను. మొదట్లో 10 ఎకరాలు ఈ పద్ధతిలో పండించి 35 ఎకరాలకు పెంచాను. నేనే కషాయాలు తయారు చేసుకునేవాడిని. తిరుపతిలో సుభాష్ పాలేకర్ గారిని కలిసి వారి యొక్క సూచనలు సలహాలు పాటిస్తున్నాను. నా దగ్గర జేడి లక్ష్మీనారాయణ గారు 4-5 సార్లు వచ్చారు. వచ్చి ఆయన రైతుల కోసం మీటింగ్ పెట్టేటప్పుడు నన్ను మీరు కూడా ఒక రోజు వచ్చి నాతోటి కలవాలని అంటే అలాగే ఆయనతోటి పోయి మీటింగ్లో పాల్గొన్నాను. తర్వాత మొదటిసారి వచ్చినప్పుడు నన్ను వారి మీటింగ్ తీసుకుపోయారు. జాయింట్ కలెక్టర్లు, ట్రైనింగ్ కలెక్టర్లు, సినిమా ప్రొడ్యూసర్ కె మురారి గారిని ఈ మధ్య ఇదయ్యారండి. ఆయన 4-5 సార్లు వచ్చేళ్ళారు. ముఖ్యంగా అభివృద్ధి చెందిన పరిశ్రమల వలన వాతావరణ కాలుష్యం పూర్తిగా పెరిగి మానవులే కాక అన్ని జీవరాశులను బదలక కాలుష్యపు వేటు వేయుచున్నది. ఆది మానవులు ఆనాడు బ్రతకడానికే తినేవాళ్ళు. అన్ని సిరిధాన్యాలను వీలైనంత వరకు తిరగళ్ళ ద్వారా పిండిని This certificate of excellence is awarded to Mr. Naidu Malyadri towards his excellent services through children in organic home farming. 10th of January 2025. You are teaching children sustainable living అండి. యూనివర్సిటీలో నేర్పుతున్నారు, మీరు చిన్నపిల్లలకి ఇక్కడ నేర్పుతున్నారు. వండర్ఫుల్. చేతితో గార్డెనింగ్ చేస్తే సెల్ ఫోన్ పట్టుకునే ఛాన్స్ ఉండదు కదా. నాయుడు మాల్యాద్రి గారిని రోటరీ క్లబ్ ఉద్దేశించి కొన్ని మాటలు మాట్లాడవలసిన రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు సార్. యాక్చువల్గా ఎవరు వాళ్ళ పిల్లలను కూడా ఫార్వర్డ్ చేయాలని అనుకోరు. మా నాన్న మాత్రం నువ్వు వ్యవసాయం చేస్తా ఏదైనా చేసుకున్నారు. ఇప్పుడు నిజంగా వ్యవసాయం మాత్రం అంతరించిపోతున్న కాలొకటే కాదు, ప్రతి ఒక్కళ్ళ ఆరోగ్య సమస్యకి పరిష్కారం సార్. పిల్లలకి బెండకాయలు ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు, వంకాయలు ఎక్కడి నుంచి వస్తాయో తెలియదు, వాళ్ళకి తినే రైస్ ఎలా పండిద్దో తెలియదు. బుక్ నాలెడ్జ్ అయితే చాలా ఉండిద్ది. పేరెంట్ పిల్లలకు ఫోన్ పట్టిస్తున్నారు కానీ మట్టిలో చేతులు పెట్టలేదు. ప్రతి ఒక్కరికి రైతు అవసరం ఒకటే కాదు, వాళ్ళు తినే ఆహారం గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఈ ప్రోగ్రామ్ నేను లాస్ట్ 10 years నుంచి చేస్తున్నాను సార్. ఫస్ట్ ఎన్టీఆర్ కళా పరిషత్తులో ఒక ప్రోగ్రామ్ లాగా పెట్టాను, ఇంటి దగ్గర మొక్కలు పెంచే ప్రోగ్రామ్ ని. ఆ రోజు హరిబాబు సార్ దాన్ని బాగా ఆదరించారు. ప్రైజ్ రాలేదు కానీ ఆ ప్రోగ్రామ్ అప్పటి నుంచి ఏ సంవత్సరం పెట్టినా నేను మొక్కల గురించి పిల్లల వ్యవసాయం గురించి నేర్పుతా ఉండేవాడిని. ఈ సంవత్సరం కళా పరిషత్తులో దాన్ని పెద్ద ప్రోగ్రామ్ చేయాలని ప్లాన్ చేస్తున్నాము. లక్ష్మీనారాయణ సార్కి సార్ నేను ఇలా ప్రోగ్రామ్ చేస్తున్నాను వ్యవసాయం గురించి, ఇలా అసలు మనం తినే ఆహారం మొత్తం తెలియాలి జనాలకి, అసలు ఇంటి దగ్గర ఎన్ని మొక్కలు ఎలా పెంచుకోవచ్చు అందరికి తెలియజేయాలి అంటే మంచి ప్రోగ్రామ్, మేము సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తామన్నారు. ఫుడ్ లిటరసీ క్యాంప్ ఒంగోలు కాదు, ప్రకాశం జిల్లాలో ఎక్కడ జరిగినా సంపూర్ణంగా ఫైనాన్షియల్ సంబంధించి ఏదైనా మేము సహకరిస్తాము. అలాగే పిల్లలకు మొక్కలు పెంచే పోటీలకు సంబంధించి విజేతలకు బహుమతులు కూడా మా ఆర్గనైజేషన్ తరఫునే కండక్ట్ చేస్తామని ఫైనాన్షియల్ సపోర్ట్ నాకు లాస్ట్ 3-4 months నుంచి సార్ సపోర్ట్ చేస్తున్నారు.
నేను జేసీఏలో ఉన్నప్పుడు ఇలా వ్యవసాయం మొక్కల గురించి పిల్లలకి నేర్పిస్తే భావితరాలు బాగుంటాయని కాంపిటీషన్లో విన్ అయ్యాను సార్. అవుట్ స్టాండింగ్ పెర్ఫార్మెన్స్, అది ఒక పెద్ద అచీవ్మెంట్ అనుకుంటే. అంతకంటే ముఖ్యంగా ఒక రైతుని ఇక్కడ ఇంత పెద్ద ఆడిటోరియంలో ఇంతమంది పెద్దల ముందు సార్ లాంటి వాళ్ళతో పాటు సత్కారం తీసుకున్నానంటే నిజంగా ఈ జన్మలో ఈ రుణాన్ని అయితే మర్చిపోలేదు సార్. నా వంతు బాధ్యతగా నేనైతే పిల్లలకి చదువుతో పాటు మిగిలిన విషయాలు కూడా నేర్పాలి. అది ప్రతి ఒక్కరి బాధ్యత కూడా సార్. పర్యావరణ పరిరక్షణ మాటల్లో కాకుండా చేతల్లో చేసి చూపించడానికి నా వంతు కృషి నేను చేస్తున్నాను. థ్యాంక్ యూ సార్. సుబ్బారావు గారి అవార్డు ఇది అయిపోయిన తర్వాత, ఆ ఫంక్షన్ అయిపోయిన తర్వాత ఎమ్మటి ఇమీడియట్గా ఒక చిన్న ప్రోగ్రాం ఉంటుంది. జానపదం ఉంది. ఓకే. ఓకే సార్. ఓకే, థ్యాంక్ యూ. అమ్మాయి భరతనాట్యం అమ్మాయి అదే వచ్చింది. నువ్వు ఇట్లా నువ్వు పక్క వచ్చింది. సార్ వాళ్ళతో ఒకసారి నుంచోరా. సార్ ఆంటీ